ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో ఆహ్లాదభరితంగా శ్రీవారి వార్షిక తెప్పోత్సవం. పుష్కరిణీ జలాలలో దేవేరి సమేత మలయప్ప స్వామి సోయగం. ఈ నెల 15న అమరావతిలో వైభవంగా శ్రీనివాస కళ్యాణం. ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన టీటీడీ ఈవో శ్యామలరావు. సుగంధ ద్రవ్యాలలో శివగామ సుందరి సమేత శ్రీ నటరాజ స్వామి వైభవం. తిరుపతి కపిలతీర్థంలో స్వామి అమ్మవార్లకు విశేష కైంకర్యం. యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి శృంగార డోలోత్సవం, శతకటాభిషేకం. శ్రీ వేణుగోపాలునిగా ప్రహ్లాద వరదుని కటాక్షం. అహోబిల క్షేత్రంలో బ్రహ్మోత్సవ సంబరం. శ్రీశైలంలో శనగల బసవన్నకు ప్రదోషకాల పూజలు. సురుటుపల్లి పల్లికొండేశ్వరుని సన్నిధిలో నందీశ్వరునికి అభిషేకం. తిరుమల క్షేత్రంలో టీటీడీ ఆధ్వర్యంలో వైభవపేతంగా జరుగుతున్న శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు భక్తులకు అలౌకిక ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదిస్తున్నాయి. ఈ నెల 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు జరుగుతున్న ఉత్సవాలలో భాగంగా 3వ రోజైన మంగళవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి తెప్పోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు పట్టు పీతాంబరాలు, వజ్రాభరణాలు, మల్లెపూల మాలలతో శోభాయమానంగా అలంకరించి తిరుచిపై వెంచేపు చేసి ఆలయం నుండి ఊరేగింపుగా స్వామి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన తెప్పలపై ఉత్సవాలను వెంచేపు చేశారు. తెప్పకు ఒక్కో రోజు ఒక్కో రకమైన ప్రత్యేక అలంకరణ చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం యాపిల్స్, 3.5 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 1000 కట్ ఫ్లవర్స్తో పాటు విద్యుత్ దీపాలతో సర్వాంగ శోభితంగా తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు తెప్పలపై ఆసీనులై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణిలో ఆహ్లాదభరితంగా విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా. వేవేలు మొక్కులు లోకపావని నీకమ్మా. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా. వేవేలు మొక్కులు లోకపావని నీకమ్మా. దేవునికి దేవికిని
తెప్పల కోనేటమ్మ వేవేలు ముక్కులు లోక పావని నీకమ్మా. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమీపంలోని వెంకటపాలెంలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం నిర్వహించడానికి టీటీడీ ఘనమైన ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 15వ తేదీ సాయంత్రం జరిగే శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి చేయాల్సిన ఏర్పాట్లపై టీటీడీ ఈవో జె శ్యామలరావు బుధవారం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం, గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్లతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ స్వామివారి కళ్యాణోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇతర ప్రముఖులు కూడా పాల్గొననుండటంతో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. గుంటూరు జిల్లా యంత్రాంగం, టీటీడీ యంత్రాంగం సమన్వయంతో కళ్యాణోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. కళ్యాణోత్సవాన్ని వీక్షించడానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. తిరుపతిలోని కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారు నెలవైన కపిలతీర్థం బుధవారం ఉత్సవ సౌగంధాలతో పరిమళించింది. ప్రతి 2 నెలలకు ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కపిలతీర్థంలో శ్రీ శివకామసుందరి సమేత శ్రీ నటరాజ స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా బుధవారం ఉదయం ఆలయంలోని ఊంజల మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శివకామసుందరి సమేతంగా శ్రీ నటరాజ స్వామివారి ఉత్సవమూర్తులను, భక్త శిఖామణి మాణిక్యవాచకర్ మూర్తులను వెంచేపు చేసిన అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలసారాధనలతో వైదిక క్రతువులను మంగళకరంగా పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర. కన్నగభూషణ చంద్రకిరీట చంద్రకిరీట నీలకంఠధర నటరాజ కైలాసవాస కావుమోపురహర కైలాసవాస కావుమోపురహర నందివాహన నమో 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 నమో. చిత్తూరు జిల్లా ఆవులపల్లిలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి వార్షిక తిరుకళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మార్చి 5 నుండి 15 వరకు జరుగుతున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి నిర్వహించిన తిరుకళ్యాణం భక్తులను భక్తి సాగరంలో ఓలలాడించింది. వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దివ్యాంగ సుందరంగా వెంచేపు చేసిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించారు. అనంతరం వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ స్వామి అమ్మవార్లకు కన్నుల పండుగ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. నెలమూడు శోభనాలు నీకునతనికి తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ. నెలమూడు శోభనాలు నీకునతనికి తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ.
తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాల ముగింపును పురస్కరించుకుని ఆశ్రిత భక్తవత్సలుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి శృంగార డోలోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ముందుగా స్వామివారికి తిరువీధి ఉత్సవం జరిపారు. అనంతరం చక్కని పుష్ప తోరణాలతో సిద్ధం చేసిన ఊయలపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని దేవేరి సమేతంగా కొలువు తీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సకల ఉపచారాదులతో సేవించి హారతులు సమర్పించారు. ఆపై వేదపారాయణం, భక్తి సంకీర్తనం, మంగళకర నాదస్వర కచేరీ, భక్తుల గోవిందనామస్మరణల నడుమ స్వామివారికి డోలోత్సవాన్ని ఆహ్లాద శోభితంగా నిర్వహించారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ వైష్ణవ నారసింహ క్షేత్రం అహోబిలం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. దిగువ అహోబిలం అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారు శ్రీ వేణుగోపాల స్వామి అలంకరణలో కటాక్షించారు. పీఠాధిపతులు శ్రీ యతీంద్ర మహాదేశగన్ నేతృత్వంలో అర్చకులు, ఆగమ పండితులు ఉభయ దేవర్ల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తిని వేణుగోపాలునిగా కొలువు తీర్చి ప్రత్యేక పూజలతో సేవించి ఆస్థానం సమర్పించారు. అనంతరం భక్తుల కళా ప్రదర్శనల నడుమ ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు ఊంజల సేవ ఆహ్లాద శోభితంగా జరిగింది. ఆపై ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు తిరువీధి సేవ నేత్రపర్వంగా జరిగింది. భక్తులు వేణుగోపాలుని అలంకరణలో శ్రీ ప్రహ్లాద వరదని దర్శించుకుని తరించారు. ప్రసిద్ధ అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో శనగల బసవన్నకు ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునుల సన్నిధిలోని బృహత్తర నందీశ్వరునికి ప్రదోషకాల పూజలు విశేషంగా జరిపారు. ముందుగా గణపతి ప్రార్థన, పుణ్యాహవచనం, సంకల్పం పూర్తి చేశారు. అనంతరం శనగల బసవన్నకు పలు రకాల ద్రవ్యాలతో అభిషేక కైంకర్యాలను సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. ఆపై అలంకరణలు జరిపి నందీశ్వరునికి ఎంతో ప్రీతికరమైన శనగలను నివేదించారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి గరుడ వాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తిని బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో దేదీప్యమాన అలంకరణలో ప్రియ భక్తులైన గరుత్మంతునిపై కొలువు తీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించి హారతులు పట్టారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణలను ఆలయ వీధులలో స్వామివారి గరుడోత్సవం చూడ చక్కగా సాగింది. తిరుపతి జిల్లా పుత్తూరులో వెంచేసిన వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివార్ల మూలమూర్తులకు అర్చకులు పూజాధికాలను నిర్వహించారు. అలాగే స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పసడి ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో అత్యంత సుందరంగా అలంకరించి కామధేనువు వాహనంపై ఆసీనులను చేశారు. ఆపై స్వామి అమ్మవార్లకు సాంప్రదాయబద్ధంగా కైంకర్యాలను పూర్తి చేసిన అర్చకులు హారతులు సమర్పించారు. అనంతరం భక్తుల హరోంహర నామస్మరణల నడుమ ఆలయ వీధులలో వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి పుత్తూరు వీధులలో కామధేనువు వాహన సేవను వైభవపేతంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి శతఘటాభిషేకం వేదోక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశారాధన, హోమాది క్రతువులను ఆగముక్తంగా పూర్తి చేశారు. అనంతరం ఉత్సవ సమయంలో అలసి సొలసిన స్వామివారికి ఉపశమన కైంకర్యంగా అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శతఘటాభిషేకాన్ని మంగళకరంగా నిర్వహించారు.
కాకినాడ జిల్లా పిఠాపురంలోని పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. మార్చి 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి గరుడోత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి గరుడ వాహనంపై ఆసీనులను చేశారు. అర్చకులు ప్రత్యేక పూజలతో సేవించి హారతులు సమర్పించిన అనంతరం ఆలయ మాడవీధుల్లో స్వామివారి గరుడోత్సవం ఘనంగా సాగింది. భక్తులు భక్తి శ్రద్ధలతో గోవిందుని గరుడోత్సవాన్ని తిలకించి తరించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో నెలవైన శ్రీ అళగనాథ స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ అళగనాథ స్వామివారి ఉత్సవమూర్తిని అర్చకులు సర్వాభరణ భూషితంగా అలంకరించి ఊయలపై ఆసీనులను చేశారు. ప్రత్యేక పూజలతో సేవించి ఊంజల సేవను వేడుకగా పూర్తి చేశారు. ఆపై స్వామివారి సుందరమూర్తిని హంసవాహనంపై వేంచేపు చేసి హారతులు సమర్పించారు. అనంతరం భక్తుల గోవిందనామస్మరణలు, మంగళ వాయిద్యాలు, కళా ప్రదర్శనల నడుమ ఆలయ వీధులలో స్వామివారికి హంసవాహన సేవ వైభవపేతంగా జరిగింది. కడప జిల్లా బద్వేల్ మండలం లక్ష్మీపాళెంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎంతో పురాతన దేవాలయంగా వినుతికెక్కిన ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధ్వజారోహణం ఆగముక్తంగా జరిగింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా తిరుచిపై ఆసీనులను చేసిన అర్చకులు ఊరేగింపుగా తీసుకొచ్చి ధ్వజస్తంభ మండపంలో వేంచేపు చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సకల లోకవాసులను స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహించారు. ఆపై భక్తులకు ప్రసాద వితరణ చేశారు. తిరుపతి జిల్లా నాగలపురం మండలంలోని విలక్షణ శైవ క్షేత్రం సురుటిపల్లిలో ప్రదోషకాల పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వరుని దివ్య ప్రాంగణంలో నందీశ్వరునికి ప్రదోషాభిషేకాలను నిర్వహించారు. ముందుగా గణపతి ఆరాధన, పుణ్యాహవచనం, కలశారాధన జరిగాయి. ఆపై అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నందీశ్వరునికి పంచామృతాలు, పండ్ల రసాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో అభిషేకాలను వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం నందీశ్వరునికి చక్కని అలంకరణలు జరిపి హారతులు సమర్పించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో శివగామ సుందరి సమేత శ్రీ నటరాజ స్వామివారికి నందివాహన సేవ వేడుకగా జరిగింది. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలలో పాల్గొని ఆది దంపతుల అనుగ్రహానికి పాత్రులయ్యారు. సత్యసాయి జిల్లాలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం ఉత్సవ సౌగంధాలతో కాంతులెనితోంది. కదిరి పట్టణంలోని శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి హంసవాహన సేవ వేడుకగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో దివ్యంగా అలంకరించి హంసవాహనంపై ఆసీనులను చేశారు.
అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జై జయ ధ్వనుల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారి హంసవాహన సేవ చూడ చక్కగా సాగింది. నెల్లూరు జిల్లాలో బిలకోట క్షేత్రంగా వినితికెక్కిన కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. కళా సాంస్కృతిక ప్రదర్శనల మేళవింపుతో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని గిరి ప్రదక్షిణ ఆధ్యాత్మిక భరితంగా సాగింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వరునికి గరుడ ధ్వజపటానికి విశేషంగా ఆరాధనలు నిర్వహించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. ముల్లోకాలలోని దేవతలను స్వామివారి ఉత్సవాలకు ఆహ్వానించిన అర్చకులు అనంతరం భక్తులకు గరుడ ముద్దలను ప్రసాదంగా అందించారు. కాకినాడ జిల్లాలోని కేంద్రపాలిత ప్రాంతం యానాం గోవిందనామస్మరణలతో పులకించింది. 600 ఏళ్ల సంవత్సరాల క్రితం శ్రీ వెంకటేశ్వరుని ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెడ్డిరాజుల కాలంలో పూజలందుకున్న ఈ ఆలయంలో స్వామివారిని చద్దుకూడు వెంకన్న, మీసాల వెంకన్నగా భక్తులు పూజిస్తారు. ఎంతో విశేషమైన ఈ ఆలయంలో అర్చకులు బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని ఆగముక్తంగా నిర్వహించారు. భక్తులు భక్తి తన్మయత్వంతో కళ్యాణోత్సవాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిగి పట్టణ కేంద్రంలో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ 38వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. త్రయాహ్నిక దీక్షతో 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా అర్చకులు స్వామివారికి ప్రత్యేకంగా పుష్పార్చన నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ విశేషంగా హోమాది క్రతువులను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం భక్తుల గోవిందనామస్మరణలు, వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు అంగరంగ వైభవంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. లయకారుడు పరమేశ్వరుడి కాలస్వరూపమే శ్రీ కాలభైరవ అవతార విశేషం. మహోగ్రమూర్తిగా అభివర్ణించే కాలభైరవుని ఆరాధనతో సర్వ గ్రహ దుష్ట పీడ నివారణ జరుగుతుందని ఐతిహ్యం. అందులోనూ ఎంతో విశేషమైన వాయుక్షేత్రంగా వినితికెక్కిన శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో కాలభైరవుని దర్శనం భక్తులకు సర్వశుభకరం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలోని జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుని ఆలయ ప్రాంగణంలో కాలభైరవ ఆరాధనం సంప్రదాయబద్ధంగా జరిగింది. ముందుగా అర్చకులు గణపతి ప్రార్థన చేశారు. ఆపై సంకల్ప పూజలను పూర్తి చేసి పంచామృతాలు, ఫలరసాలు, విభూది, చందనం వంటి మంగళ ద్రవ్యాలతో మంగళమూర్తికి అభిషేకోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆపై అలంకరణలు పూర్తి చేసి నిమ్మకాయ హారాలను, నివేదన, నీరాజనాలను సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. సింహపురి క్షేత్రాధీశుడు తల్పగిరి శ్రీ రంగనాథుని వార్షిక బ్రహ్మోత్సవాలు వేదోక్తంగా కొనసాగుతున్నాయి. నెల్లూరులోని తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో 12 రోజుల పాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ రంగనాథ స్వామివారికి హంసవాహన సేవ ఘనంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి హంసవాహనంపై కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలతో స్వామివారిని సేవించి హారతులు సమర్పించారు.
ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి హంసవాహన సేవ శోభాయమానంగా సాగింది. ప్రసిద్ధ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామివారి దేవాలయంలో ద్వాదశ ఆరాధన ఉత్సవాన్ని భక్తిరసభరితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ ఆధ్వర్యంలో అర్చకులు శ్రీ గురు రాఘవేంద్రుని మూల బృందావనానికి అభిషేకం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో రాఘవేంద్రునికి అభిషేకం నిర్వహించగా శ్రీమఠం పీఠాధిపతులు స్వామివారికి నైవేద్యం, హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండలోని శ్రీనివాస కాలనీలో కొలువైన శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలను జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో హోమాది క్రతువులను పూర్తి చేసిన తర్వాత యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ జరిపి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. దాసభక్త పరాయణుడు శ్రీ ఆంజనేయుడు జీడిపప్పు అలంకరణలో కనుల పండుగ దర్శనమిచ్చారు. కడప నగరం చిన్నచౌక్లో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో అభిషేకం జరిగింది. పాల్గొన మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు రాంబుబంటు శ్రీ ఆంజనేయ స్వామివారికి పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం చేశారు. తర్వాత జీడిపప్పు, పుష్పమాలలతో అంజనీసుతుడికి అందంగా అలంకరణ చేసి హనుమాన్ చాలీసా పారాయణం, అష్టోత్తర శతనామార్చన జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంగళవారం 66,393 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,490 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,86,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలను మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.